ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకుంటోందట. రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ, అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసి మురిసిపోయేదట. కొంతకాలం తర్వాత ఉన్నఫలంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట. తను బయటనుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తలమీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట. ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టర్ ఆమెతో ఇలా చెప్పాడు, దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు. తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరాయించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు. నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకుంటోంది. నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది అని చెప్పాడట. కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు, కొంతమంది బంధువులు కూడా ఇలాగే ఉంటారు. ఇలాంటి కొంతమంది మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు. మన బలాలు, బలహీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు. అందుకే ఇలాంటి బంధాల దగ్గర జాగ్రత్త.